చనిపోయినోడు ఎలీషా ఎముకల్ని తాకగానే ఎందుకు లేచాడు? అదొక సాధారణ రోజు జరిగింది. ఓ అంత్యక్రియలు. స్వర్గం కూడా పట్టించుకోదనుకున్న ఓ క్షణం. కొంతమంది ఇజ్రాయేలీలు ఓ మనిషిని పూడుస్తున్నారు. కాని దోపిడీదారులు సడన్గా వచ్చిపడటంతో వాళ్లు ఆ శవాన్ని ఎలీషా సమాధిలో విసిరేశారు. ఆ శరీరం ప్రవక్త ఎముకల్ని తాకగానే క్షణంలో ప్రాణం ప్రోస్కని లేచాడు. అదొక పునరుత్థాన గుసగుస. ముందు జరగబోయేదానికి ఒక సైన్ అది. ఎలీషా పోయి చాలా కాలమైంది. కాని దేవుడు అతనిపై ఉంచింది అలాగే మిగిలింది. ఎందుకంటే దేవుడు దేన్నైనా తన ఆత్మతో ముద్రిస్తే అది చావులోకి కూడా జీవాన్ని మోస్తుంది. ఆ నిశ్శబ్దంలో ఆ రాళ్ల కింద ఒక ఊపిరి కదిలింది. ఓ నిప్పురవ్వ భూమి కింద వేచి ఉంది తన ఆజ్ఞ కోసం. దేవుని శక్తి ఊపిరి ఆగిపోతే అంతం కాదు. ఆయన ఆత్మ ఇప్పటికీ చనిపోయిన వాటికి జీవం తెస్తుందని నువ్వు నమ్మితే ఆమేనని పైప్ చేసి పునరుద్ధాన శక్తి నాలో జీవించుగాక అని చెప్పండి. Download ShareChat.